ఓకే. లాస్ట్ వేరియబుల్ అండ్ లాస్ట్ బట్ 1 వేరియబుల్. ఇప్పుడు లాస్ట్ వేరియబుల్‌లో మనము 1 స్టోర్ చేసుకున్నాం అనుకోండి. లాస్ట్ బట్ 1లో 0 స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ ఎలిమెంట్ కోసం? ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేయాలి. దేన్ని? లాస్ట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1 ఎలిమెంట్. ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేయాలి. దేనికోసం? మన నెక్స్ట్ ఎలిమెంట్ కోసం. సో, దానికోసం మనం ఒక వేరియబుల్ తీసుకుందాం నెక్స్ట్. ఓకే. మనం నెక్స్ట్ ఎలిమెంట్ కోసం మన లాస్ట్ ఎలిమెంట్‌ని అండ్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని మన లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ ఇన్ ద సీరీస్. ఆ 2 ఎలిమెంట్స్‌ని మనం సమ్ చేస్తే మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది వస్తది. ఓకేనా? ఇది మన లాజిక్. ఇప్పుడు మనం ఇనీషియల్‌గా ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ 1 ఉంది. అండ్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ 0 ఉంది. సో, మన నెక్స్ట్ ఎలిమెంట్ అయితది. సో, మన నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైతది? మన నెక్స్ట్ ఎలిమెంట్ 1 ప్లస్ 0. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైంది? 1 అయింది కదా! ఓకే. ఇప్పుడు మనకి దీని నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చింది 1. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ రావాలంటే ఏం చేయాలి? మనం మన లాస్ట్ ఎలిమెంట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని అప్డేట్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ 2 ఎలిమెంట్స్ సమ్‌నే కదా! మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అయితది. సో, ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్ రాకముందు మనం ఏం చేసినాం? ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేసినాం. సో, మనకి ఈ